రేపు రిలీజ్ అవ్వబోతున్న అవతార్ 3 గురించి సాయంత్రం నుంచే యూఎస్ఏలో ప్రీమియర్స్ పడతాయి. అండ్ అండ్ మనకు సాయంత్రం వాళ్ళకి అక్కడ వేరే కాలమానం డిఫరెంట్ కాబట్టి అక్కడ ముందు రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర రిలీజ్ అవుతుంది. ఆ టాక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అందరు పొద్దున్న నుంచి ట్విట్టర్లో వెతుకుతూ ఉన్నారు. అవతార్ సిరీస్ ఎలా ఉండబోతుంది అంటే ఈజీగా చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా మనల్ని అలరించేలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ మినిట్లో ట్విస్ట్లు డిఫరెంట్గా ఉంటూ నెక్స్ట్ పార్ట్కి మనకు వదిలేస్తూ ఉంటుంది. ఇప్పుడు టోటల్ 5 పార్ట్స్ తీస్తారని ನಾನು ఆల్రెడీ చెప్పాడు. భూమి మీద యుద్ధం అయిపోయింది, నీటిలో యుద్ధం కూడా అయిపోయింది. నీటిలో యుద్ధం అంటే పార్ట్ 2 వీళ్ళు ఏం చేశారు, టుల్కున్ ఆ పెద్ద చేపల లాంటి ఆకారం ఏదైతే ఉంటుందో వాటిని చంపుకుంటూ వచ్చారు. పాపం అవి ఆల్మోస్ట్ అంతరించిపోయే స్థితికి వస్తే అవతార్ ఈ మన పండోరా జాతికి చెందినటువంటి మనుషులు అండ్ అవతల సేమ్ వీళ్ళ లాంటి వాళ్ళే ఇంకో జాతి వాళ్ళని కూడా పరిచయం చేశారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ వీళ్ళ మీద యుద్ధం చేయడం. అతను ఏంటంటే టుల్కున్ నుంచి ఏదైతే ఒక సీరం లాంటి పదార్థం తీశారో అది జనాలకి యవ్వనాన్ని ఇస్తుంది, చావు అనేది ఉండదు, అది అమృతం లాంటిది అనే ఒక ఎపిసోడ్ని మనం పార్ట్ 2లో చూసాం. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి జెక్ కుటుంబంలో పిల్లోడు చనిపోతాడు, ఒక కొడుకుని కోల్పోవాల్సి వస్తుంది. కొడుకు కోల్పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఆ షిప్లో ఇరుక్కోవడం. కూతురు ఎవరైతే ఉందో ఆమె వెలుగు చేపలన్నింటినీ తీసుకొచ్చేసి ఒక్కసారిగా దాంతో సముద్రంలోకి వెళ్ళడం. ఆ వెలుగుతో షిప్ లోపలికి వెళ్ళి వాళ్ళ తండ్రిని అలాగే ఆ చిన్న పిల్లల్ని తల్లిని ఆమె దగ్గర ఉన్న ఇంకో పిల్లోడిని అందరినీ కాపాడగలగడం. లాస్ట్కి వాళ్ళ డాడీకి ఊపిరాడకపోవడం అండ్ అతనికి ఏమన్నా అవుద్దేమో అన్న భయంతో మనం అంటే ఎట్లా ఏం అవ్వదని మనకు తెలుసులే, బట్ అంటే ఊహించేలానే ఉంటుంది అవతార్ 3. అదే చెప్పబోతున్నా, ఊహించేలాగే ఉన్నప్పటికీ కూడా చూడాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే లాస్ట్లో ఒక బిడ్డను కోల్పోయినా మళ్ళీ వాళ్ళకి ఇంకొక పిల్లోడు జన్మించినట్టు చూపించడం. అండ్ వీళ్ళ దగ్గర మనిషి రూపంలో పెరిగే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఎంత కాదనుకున్నా ఆ విలన్ని చచ్చిపోవాలని అనుకున్నప్పటికి కూడా లాస్ట్ మూమెంట్లో ఎందుకో మనసొప్పక కాపాడుతాడు, అతన్ని కాపాడి బయటికి తీసుకొస్తాడు. అంటే పార్ట్ 3లో కూడా అతనే విలన్ అని మనకి ఇండైరెక్ట్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్, అగ్గి మరియు బూడిద, ఇందులో కూడా అగ్గి ఆల్రెడీ పండోరా వాళ్ళే సృష్టిస్తారు, బూడిద అయ్యేది కూడా విలన్ గ్యాంగే, అందరికీ తెలుసు. ఇది ఊహించేలాంటి స్టోరీయే, బట్ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్, ఆ 3Dలో ఉండే ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళలో ఉండే ఆ ఎమోషన్స్, ఆ ఈవా తల్లి ఎవరైతే ఉన్నారో ఆ చెట్టు దేవత వీళ్ళకి హెల్ప్ చేసే విధానం కావచ్చు. అండ్ పార్ట్ 1లో మనము డ్రాగన్స్తో ముడిపడడం చూసాము, అవి కంటిన్యూ అవ్వగా నెక్స్ట్ జలచరులతో ముడిపడి ఉన్న వీళ్ళ బంధాన్ని చూసాము. ఈ వదిలేస్తే పార్ట్ 3లో మరి వీళ్ళు అగ్గికి సంబంధించి అంటే ఇప్పుడు డ్రాగన్ నోట్లో నుంచి అగ్గి కూడా వస్తుంది. మీకు మనం కొన్ని డ్రాగన్ రిలేటెడ్ సినిమాలు చూస్తే, ఈవెన్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్లలో కూడా చూస్తే డ్రాగన్ నోట్లోంచి మంటలు రావడం కార్టూన్లో కూడా చూసాం. నిజంగా వస్తే రావో తెలియదు, బట్ అలాంటి ఒక ఫీల్ అయితే జనాల్లోకి ఎప్పుడో నాటుకుపోయింది చిన్నప్పటి నుంచే. డ్రాగన్ అంటే ఇలా ఉంటుంది, నోరు తెరిస్తే నిప్పులు కక్కుద్ది అని చెప్పేసి ఒక విషయం అయితే జనాల్లో ఫుల్గా నాటుకుపోయింది. కాబట్టి ఆ రకంగా కూడా ఏమన్నా చూపించవచ్చు. ఇప్పుడు రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్స్ అన్నీ కూడా సినిమా ఎలా ఉందో మనకు ఆల్రెడీ కళ్ళ కట్టినట్టు చెప్పకనే చెప్పేశారు. ఈవెన్ దో అయినప్పటికీ కూడా అవతార్ 3 స్టోరీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఊహించినట్టుగానే ఉంటుంది. మీకు తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. అయినప్పటికీ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మనం వెళ్ళాలి. అండ్ తెలుగులో కూడా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. తెలుగులో 2D 3D ఉంది. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే 4DX ఇంగ్లీష్లోనే అవైలబిలిటీలో ఉంది. అండ్ మార్నింగ్ నుంచే ఆల్మోస్ట్ టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి, అన్నీ హౌస్ఫుల్ నడుస్తున్నాయి. మరి రేపు దాని రివ్యూ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.